అండి మార్చ్ 18th అండ్ మీ డైలీ టారో గైడెన్స్ 6 of Wands, Knight of Swords అండ్ Hierophant. ఈరోజు ఏదైనా ప్రమోషన్ కానీ లేకపోతే అప్రిసియేషన్ కానీ రివార్డ్ కానీ రికగ్నిషన్ కానీ సంథింగ్ యూ ఆర్ గోయింగ్ టు హియర్. ఏదో ఒక గుడ్ న్యూస్ వింటారు. మీరు పెట్టిన ఎఫర్ట్స్ కానీ మీరు చేసిన కృషి కానీ ఇన్ యువర్ వర్క్ ఇప్పటి వరకు మీకు రాని అంటే ఇప్పటివరకు ఎవరు ఎక్నాలెడ్జ్ చేసి ఉండకపోవచ్చు, బట్ టుడే యూ విల్ హియర్స్ ఏదో ఒక రకమైన అప్రిసియేషన్, ఏదో ఒక రకమైన అక్నాలెడ్జ్మెంట్. అరే ఇంత బాగా చేస్తున్నారే, అరే మీరు చాలా బాగా చేస్తున్నారండి అని అలాగా సమ్ కైండ్ ఆఫ్ చేంజెస్ అవుతాయి మళ్ళీ నిన్నట్లాగే ఈరోజు కూడా. అంటే చాలా క్విక్గా చాలా స్విఫ్ట్గా అయిపోతాయి. మేబీ ఐడియాస్లో కానీ స్ట్రాటజీస్లో కానీ క్విక్గా చేంజ్ అవుతుంది. బట్ దట్ ఈస్ ఫర్ యువర్ ఓన్ గుడ్. అది ఇట్ విల్ గో ఇన్ అ గుడ్ డైరెక్షన్ ఓన్లీ. అండ్ ఈరోజు మాత్రం ఏ డెసిషన్ తీసుకున్నా, ఏ ప్లాన్ చేయాలనుకున్నా ట్రెడిషనల్గా కన్వెన్షనల్గా ఉండడానికే ట్రై చేయండి. మోడర్న్గా వేరే రెవల్యూషనరీగా ఉండడానికి ట్రై చేయొద్దు. మీ మాస్టర్స్ కానీ లేకపోతే మీ హయ్యర్ అప్స్ కానీ మీ అథారిటీస్ కానీ లేకపోతే ఎవరైతే మీకు గైడ్ చేస్తారో కరెక్ట్గా అట్లాంటి వాళ్ళని కన్సల్ట్ చేసి అవసరమైతే డెసిషన్స్ తీసుకోండి. అండ్ ఎన్ష్యూర్ దట్ ఒకవేళ మీకే అప్రిసియేషన్ రావాలి అని వెయిట్ చేయకండి. మేబీ మీరే అప్రిసియేషన్ ఇవ్వాలేమో ఒకసారి చెక్ చేసుకోండి. మీ టీమ్ మెంబర్స్ కానీ మీ కో వర్కర్స్ కానీ కలీగ్స్ కానీ అరే నువ్వు బాగా చేసావురా, నీ వల్ల పని అయింది అని ఒక వన్ వర్డ్ అన్నా కూడా ఇట్స్ అ బిగ్ చేంజ్ ఫర్ దెమ్. సో గుడ్ డే.